హాయ్ అండి అందరికీ. వాళ్ళ పప్పు చేస్తాను. కందిపప్పు కానీ పెట్టేసుకొని ఇది సగం ఉడికించుకోవాలి. వంకాయ పప్పు చేస్తాను. వాటర్ వేసుకొని కొంచెం సేపు ఉప్పు నీళ్ళలో నానబెట్టుకోవాలి. చూసారా, వంకాయలు ఇట్లా కట్ చేసి పెట్టుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత దానికి సరిపడా పచ్చిమిరపకాయలు, కడప స్టైల్లో అయితే ఇట్లనే చేసుకుంటాము. పచ్చిమిరపకాయలు, టమాటకాయలు కూడా కట్ చేసుకుందాం. చూసారా, ఈ పప్పులకి టమాటకాయలు కొంచెం ఎక్కువే పడతాయి. పచ్చిమిరపకాయ, టమాటకాయలు, వంకాయలు వాళ్ళు కోసేసుకున్నాం కదా. ఇప్పుడు పప్పులో ఉడికిన తర్వాత పప్పులో వేసేసుకుందాం. ఈ సైజ్ అంత మామిడికాయ కూడా వేసుకోండి, బాగుంటుంది. పప్పు కుక్కర్లో కాకుండా ఇట్లా చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. చూసారా, పప్పు కొంచెం ఉడికిపోయింది కదా. ఇప్పుడు పచ్చిమిరపకాయలు, టమాటకాయలు వేసేసుకుందాం. చూసారా, పచ్చిమిరపకాయలు అన్నీ వేసేసుకుందాం. చూసారా, పచ్చిమిరపకాయలు వేసేసుకున్నాం కదా. ఇప్పుడు టమాటకాయలు వేసుకుందాం. ఈ అనేటివి కొంచెం సేపు ఉడకాలి. ఉడికిన తర్వాత వంకాయలు కూడా వేసుకుందాం. చూసారా, పప్పు అనేది ఇంకా కొంచెం మెత్తగా అయింది కదా. టమాటకాయలు కూడా మగ్గిపోయినాయి. ఇప్పుడు వంకాయలు, మామిడికాయలు వేసేసుకుందాం. వేసుకొని కలిపెట్టేసుకుందాం. చూడండి, ఇట్లా కోసి పెట్టుకోవాలి. కొంచెం ఉప్పు, పసుపు వేసుకొని మూత పెట్టేసుకుంటే అన్నీ ఉడికిపోతాయి. ఉడికిపోయినాక తర్వాత పెట్టేసుకుందాం. ఎండలు చూసారా ఎట్లా ఉన్నాయో మాకు. కొంచెం కరివేపాకు పెరుక్కోవడానికి వచ్చా. చూసారా, మా ఇంట్లో కరివేపాకు చెట్లు చాలా ఉన్నాయి. దాంట్లో ఇది ఒకటి. ఒక 2 నాతవి పెరుక్కొని ఇక్కడ కూడా ఉంది. దీని మధ్యలో మీకు కనపడదు. అక్కడ 2 చెట్లు ఉంటాయి. ఇక్కడ ఒక చెట్టు ఉంది. ఒక 2 వేసుకున్నాం. ఇవి తిరగబాత కావాల్సినవి. ఒక ఆనియన్, 2 తెల్లుల్లిపాయలు, ఒక 3 ఒట్టిమిరపకాయలు, కొంచెం కరివేపాకు ఇప్పుడు పెరుక్కొని వచ్చినా కదా. ఇది కొత్తిమీర, అంతే. ఇది ఉడికిన తర్వాత తిరగబాత పెట్టేసుకుందాం. చూసారా, పప్పు అనేది ఉడికిపోయింది. కాయలు కూడా ఉడికిపోయినాయి. దీన్ని రుబ్బుకుందాం. చూసారా, తిరగబాత పెట్టేసుకుందాం. పప్పుని కొంచెం నూనె వేసి ఆవాలు, జీలకర్ర, మెంతులు, పప్పు, శనగపప్పు, వాటర్ అన్నీ తీసేసి దీన్ని బాగా పప్పు వత్తితో రుబ్బుకున్నాం. చూసారా, పప్పు గుర్తు మెత్తగా రుద్ది తీసుకోవాలి. ఇప్పుడు
మేము ఆల్రెడీ తీసి పెట్టుకున్నాం కదా, వాటర్ వేసేసుకున్నాం. ఆనియన్స్ అనేవి మగ్గిపోయినాయి కదా, ఇప్పుడు కొత్తిమీర వేసేసుకున్నాం. కొంచెం కొత్తిమీర, అట్లనే కొంచెం ఇంగువ, వేసేసుకొని కలగేసుకోవడం. మళ్ళీ కాకర పోతాను. పప్పు చూసారా, ఇట్లా రుబ్బుకోవాలి. ఇప్పుడే కొంచెం ఉప్పు అవన్నీ చూసుకొని వేసుకోవాలి. తిరగబోతే కూడా పెట్టేసిన, కొంత ఉప్పు చూసుకోవాలి. ఉప్పు అన్నీ సరిపోయినాయి. పప్పు మాత్రం చాలా చాలా బాగుంది. మీకు కూడా నచ్చినట్లయితే చేసుకోండి, దీన్ని కామెంట్ చేయండి. ఓకేనా? చూసారా, వేడి వేడి వంకాయ మామిడికాయ పప్పు సూపర్ అంటే సూపర్గా ఉంది. మేము కడప స్టైల్లో ఇట్లనే చేసుకుంటాము. మీకు కూడా నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? బాయ్. మీ ఇంట్లో ఏం కూర చేసుకున్నారో కామెంట్ కూడా చేయండి. ఓకేనా?